హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో కాజు పన్నీర్ రైస్ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసుకుంటున్నాను. ఈ రైస్ని మనం నెయ్యితో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు, నెయ్యి కొద్దిగా ఆయిల్ కొద్దిగా రెండు ఈక్వల్గా వేసి రెండింటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కరిగించుకుందాం. చూడండి, నెయ్యి కరిగి వేడి అయింది. ఇప్పుడు స్లైస్డ్ జీడిపప్పు వేస్తున్నాను. ఒక 20 లేదా 25 వరకు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి. సో జాగ్రత్తగా వేయించుకోండి, మాడిపోకుండా. మాడిపోయాయంటే బాగుండవు. చూడండి, జీడిపప్పు వేగిపోయాయి కదా. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లేదా 4 లవంగాలు వేసేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు, ఇంకా ఒక ½ స్పూన్ వరకు షాజీరా, ఇవన్నీ వేసేసి దూరగా వేయించుకుందాం. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా మనం దూరగా వేయించుకుందాం. అల్లం పచ్చివాసన వస్తే రైస్ ఫ్లేవర్ బాగుండదండి. సో కొంచెం పచ్చివాసన పోయే వరకు మాడిపోకుండా లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. అల్లం వేగిపోయిందండి. ఇప్పుడు మనము చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఒక ½ స్పూన్ పసుపు వేసేసి కలుపుకుంటూ పచ్చిమిర్చిని కొంచెం వేగే వరకు వేయించుకోవాలండి. అవి వేగితేనే మనకి ఆ ఫ్లేవర్ అంతా ఈ మసాలాలోకి దిగి రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి వీటిని కొంచెం సేపు ఒక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకుందాం. చూడండి, పచ్చిమిర్చి వేగాయి. ఈ విధంగా కొంచెం మెత్తగా లేకుండా వేగినట్టు వచ్చేంత వరకు వేయించుకొని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ని మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఈ విధంగా మీడియంగా కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే అన్నంలో కలిసిపోతాయి. లేదు అంటే ఒట్టి పన్నీర్ తిన్నట్టే ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఈ విధంగా కలుపుకుంటూ ఒక సుమారు 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకుందాం. ఇవేమి మగ్గిపోవడానికి అంటే ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో 2 లేదా 3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం. చూడండి, పన్నీర్ ముక్కలు లైట్గా వేగాయి. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. పెరుగు మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు పెరుగు వేసుకోండి. నేను ½ కప్ వరకు పెరుగు వేసాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కలిసేలా కలుపుకొని ఈ పెరుగు దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మూత లేకుండానే మనం ఉడికించుకుందాం. ఇంకా నేను ఇక్కడ పసుపు యాడ్ చేశాను కదా. మీకు పసుపు అవసరం లేదు అనుకుంటే వైట్గానే రైస్ని అలానే ఉంచేసుకోవచ్చు. నేను చూడడానికి బాగుంటుంది కదా అని పసుపు యాడ్ చేశాను. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఇందులో మనం ½ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే మనం ముందుగా వేయించుకున్న కాజు వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. నేను బాస్మతి బియ్యంని ½ అన్ అవర్ వాటర్లో పెట్టి మనం మామూలుగా రైస్ అయితే ఎలా చేసుకుంటాం ఆ విధంగానే పొడి పొడిగా చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంని మనము ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఇంకేం అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు. చూడండి, అంతా బాగా కలిసిపోయింది.
ఇంకా వెంటనే ఆపేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కావాలంటే కలుపుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కాజు పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, రైస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చేసేద్దాం. చాలా బాగుందండి. పెరుగు వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చింది రైస్కి. తప్పకుండా పెరుగు అయితే అవాయిడ్ చేయకుండా వేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా కాజు పన్నీర్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ. బెల్ బటన్ క్లిక్ చేయండి.